ఎక్కడ కూడా సిటీలో తనిఖీలు అనేవి సరిగ్గా జరగట్లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అడపాదడపా ఇలాంటి తనిఖీలు చేసినా ఆ తనిఖీల్లో ఇలాంటి విషయాలు బయటికి రావడంతో ఇటు నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమంటున్నారు, సో వారు ఎన్ని రైడ్స్ చేస్తున్నారు, సో ఈ వారి ఫుడ్ సేఫ్టీలో ఎలాంటి వ్యవహారాలు బయటపడుతున్నాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడా మాట్లాడి ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జిహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఫుడ్ రైడ్స్ కొనసాగుతున్నాయి, తనిఖీల్లో ఎలాంటి విషయాలు వెల్లడవుతున్నాయి ఏంటనేది కూడా మనతో పాటు మాట్లాడడానికి బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా నాన్ స్టాప్గా మీరు డ్రైవ్ నెల రోజులుగా చేస్తూనే ఉన్నారు. సో ముఖ్యంగా అసలు ఈ తనిఖీల్లో మీకు ప్రధానంగా ఏం దృష్టికి వచ్చాయి? తనిఖీలు ప్రజారోగ్యం దృష్ట్యా ఆహార కల్తీ నివారణ నిమిత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్లో స్టేట్లో కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ వారు, స్టేట్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారు కలిపి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో ఏంటంటే సర్ప్రైజ్ చెక్స్ అనమాట. ఒక ఏరియా సార్ చెప్తారు, కమిషనర్లు ఇద్దరు కలిసి ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళే చెప్తారు. ఏరియాకి వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్లకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము అని చేత టీంకి కూడా తెలియదు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే సర్ప్రైజ్ చెక్ చేసి డిఫెక్ట్స్ తెలిసి ఎక్కువ డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయటం జరుగుతుంది. అక్కడ ఏదైనా ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కానీ అన్హైజీనిటీ కానీ ఉంటే కిచెన్ క్లోజ్ చేయడం జరుగుతుంది, స్టోర్ రూమ్ క్లోజ్ చేయడం జరుగుతుంది, మెటీరియల్ డిస్కార్డ్ చేయడం కూడా జరుగుతుందండి. దీన్ని ప్రజలకి మీడియా వారు, మీలాంటి మీడియా వారి ద్వారా తెలియపరిచే హోటలియర్స్ని అలర్ట్ చేయడం కోసం, అంటే మీ రైడ్స్ జరుగుతున్నాయి, ఇలాంటి తప్పులు చేయకూడదు అని తెలియటం కోసం, ఇలాంటి హోటల్స్లో ఇలాంటి తప్పుడు పదార్థాలు ఒకవేళ అమ్మితే ఐడెంటిఫై చేస్తే అలాంటివి తినకూడదని పబ్లిక్కి తెలియపరచడం కోసం కూడా ఉద్దేశంతో మెయిన్గా ఉద్దేశించబడిందండి. ఇందులో మనకి సిటీని పోల్చుకుంటే మనకి చాలా వేల మీద పెద్ద హోటల్సే కాదు, చిన్న తోపుడు బళ్ళు, మన ఫుడ్ కార్ట్స్ ఉంటాయి కదండి, తోపుడు బళ్ళ మీద ఫుడ్ ఎక్కువ అమ్మటం జరుగుతుంది. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వాటికి ప్రత్యేకమైనగా ఏం చేస్తున్నామంటే అపార్ట్ ఫ్రమ్ ఈ సర్ప్రైజ్ చెక్స్తో పాటు వాళ్ళకి కూడా మాకు ఫుడ్ సేఫ్టీ అని వీల్స్ ఉంది. దాని మీద వెళ్ళి అక్కడికక్కడే స్పాట్లో ఒక 20 మందో 30 మందో ఉన్న దగ్గర ఆపుతాం, లేదా 10 మంది ఉన్న దగ్గర ఆపుతారు. మా ఇన్స్పెక్టర్లు 4-5 ఉంటారు స్టాఫ్తో పాటు. స్పాట్లోనే 2-3 శాంపుల్స్ అనుమానం వచ్చి చెక్ చేస్తారు. తేడా వచ్చిందంటే ఇమీడియట్గా అందరినీ పిలుస్తారు. ఇద్దరు దగ్గర శాంపుల్ తీస్తాం, 3 దగ్గర శాంపుల్ తీస్తాం, అందరినీ పిలిచి సమావేశపరిచి ఇక్కడ ఈ శాంపుల్ ఈ తప్పు వచ్చింది, ఇలాంటి శాంపుల్ వీళ్ళు 3 కాదు మీ 20 మందిలో ఎవరు ఉపయోగించినా దీన్ని ఇమీడియట్గా మీ బళ్ళు తీసేయబడతాయి, మళ్ళీ ఈసారి ఛాన్స్ ఇస్తున్నాం, మీరు ఇలాంటి పదార్థం వాడకూడదు, ఇది మంచి పదార్థం అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా నెలకు 500-600 మందిని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ని ప్లస్ ప్రతి హోటల్లోని ఒక ట్రైన్డ్ సూపర్వైజర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక సూపర్వైజర్ ఉండాలి. మొత్తం కవర్ అవ్వాలి సిటీలో అన్ని హోటల్స్లోనే ఒక హోటల్కి ఒక ట్రైన్డ్ సూపర్వైజర్ ఉండాలి. అంటే ఆయనకి ఏం చేయాలి ఏం చేయకూడదు చట్టం మీద కొద్దిగా అవగాహన, కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి అతను సూపర్వైజరు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నామండి. అవి కూడా 2-3 సెషన్స్ అయినాయి. ఒక 7-8 నెలల్లో మొత్తం కంప్లీట్ చేయాలనే దాంతో ఉద్దేశం. దానికి మాకు నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్స్ కూడా వారు కూడా సహకరిస్తున్నారు. ఇది మొత్తం ఎపిసోడ్ ఏంటంటే మొత్తం మా జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్టేట్ వారు కానీ ఉద్దేశం ఏంటంటే కల్తీ నివారణ జరగాలి. ఇది పబ్లిక్లోకి ఏ విధమైన కల్తీ జరుగుతుంది, ఎటువంటి ఒకవేళ కల్తీ జరిగితే కూడా మాకు 0402 all ones అని మాకు ఒక నెంబర్ ఉందండి, టోల్ ఫ్రీ నెంబరు. మీ జిహెచ్ఎంసీకి రావచ్చు, లేకపోతే ట్విట్టర్లో @ AFC GHMC ఉంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాది FSSA పోర్టల్ ఉంది, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిది ఉంది, IPM డైరెక్టర్ వారిది ఉంది. దేనికి చేసినా మాకు కన్సర్న్ ఇన్స్పెక్టర్కి వచ్చేది 24 అవర్స్లో వాళ్ళకి ఒక స్పెషల్ నెంబరు. దాని మీద ఏం చర్య తీసుకున్నామో ఫర్దర్గా కూడా నెంబర్ చెప్తే దాని మీద చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది ప్రతి వాళ్ళ మీద. ముఖ్యంగా ఏంటంటే ఇదంతా కొంచెం పబ్లిక్ని అనారోగ్యకరమైన పదార్థాలు తినకూడదని అవేర్నెస్ చేయడం కోసం, హోటలియర్ తప్పు చేస్తే భయపెట్టడం కోసం, తప్పు చేయని వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం అనే ఉద్దేశంతో ఉద్దేశింపబడింది ఈ వ్యవహారం అంతా. చిన్న హోటల్ ఒక లెక్క అయితే సార్, పెద్ద రెస్టారెంట్లు కానివ్వండి, పెద్ద హోటల్స్ కూడా
ఏదైతే నామ్స్ పాటించినటువంటి పరిస్థితి, ఎగ్జాంపుల్ మీ డ్రైవ్స్లో చూసుకున్నట్లయితే షాగోస్ కానివ్వండి, కిర్తుంగా లాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా సరైనటువంటి నియమ నిబంధనలు పాటించారు. సో అలాంటి వాటి మీద ఏం చర్యలు తీసుకుంటారు? అలాంటి ఏమైనా మీ డ్రైవ్లో లేటెస్ట్గా ఇంకేమైనా పెద్ద హోటల్స్ ఏమైనా వచ్చాయి? ఎంత పెద్ద హోటల్ అయినా, ఎంత చిన్నవాడైనా, చిన్నవాడికి ఒక అవకాశం ఇస్తాం, పెద్దవాళ్ళకి కూడా ఒక షోకాజ్ నోటీస్ ఇస్తాం. వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. చేయలేప్పుడు ఆరోగ్యానికి భంగకరమైన పదార్థం అన్సేఫ్ ఫుడ్ అంటాం, శాంపుల్ అన్సేఫ్ అనే రిపోర్ట్ వచ్చిందంటే అది ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తామండి. దానికి శిక్షతో పాటు, కేసు ప్రూవ్ అయిన తర్వాత శిక్షతో పాటు పెనాల్టీ కూడా ఉంటుంది. అదే తక్కువ రకమైన పదార్థాలు, కొన్నిటిలో నాసిరకం పదార్థాలు అమ్మితే సబ్స్టాండర్డ్ అంటాం, మిస్బ్రాండెడ్ అని ఒకటి ఉంటుంది. అంటే లోపల ఒకటి ఉండి లేబుల్లో ఎక్కువగా చూపించినవి ఉంటాయి. అటువంటి వాటిని కూడా ఇటువంటి ఆ అన్సేఫ్ అనేది కోర్టుకు వెళ్తే సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్ అనే నాసిరకం పదార్థాలు కానీ, లేబుల్ సరిగ్గా లేని పదార్థాలు కానీ ఉన్నట్టయితే వాటిని ప్రతి జిల్లా అడిషనల్ కలెక్టర్ వారి రెవెన్యూ వారి దగ్గర కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అది 5 లక్షల వరకు ఫైన్ వేస్తారండి. ఒకసారి చూస్తారు, రెండోసారి మళ్ళీ కానీ అటువంటిది వచ్చిందంటే లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుందండి. క్యాన్సిల్ చేస్తే షాప్ మూసేయబడుతుంది. షాప్ ఏమైనా అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, ఏదైనా కానీ మూసేసామంటే మళ్ళీ దానికి కొన్ని నెలల పాటు మళ్ళీ కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ అంత ఈజీగా రాదు. ఎందుకంటే రెండోసారి తప్పు చేశాడు కాబట్టి అటువంటి చర్యలు కూడా తీసుకోబడుతున్నాయి. అలాంటివి ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్ ఇటీవల కాలంలో? ఇప్పుడు మేము మొదలెట్టి 30 రోజులు 40 రోజుల లోపల అయింది కాబట్టి ఈ లీగల్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇదంతా మళ్ళీ మీకు మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తాం ఏం చేసాం. అంటే మనం ఎక్కువగా మార్కెట్లో ఈ హోటల్స్లో చూసే ఫుడ్ కలర్స్ సార్, ఫుడ్ కలర్స్ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఇటు చికెన్ పకోడీ కానివ్వండి, షవర్మా లాంటి వాటికి ఇష్టానుసారంగా కూడా ఈ ఫుడ్ కలర్ అద్దంకి అనేది ఎక్కువగా కనిపిస్తుంది సార్. అసలు అది ఎంత మోతాదులో ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఏముంటాయి సార్? ఫుడ్ కలరే ఒక స్వీట్స్లో కానీ బేకరీ ఐటమ్స్లో కానీ కొంతవరకు అలౌడ్ అండి. 100 ppm దాకా అలౌడ్ అంతే. మిగతా దగ్గర తండూరి చికెన్లు వేయకూడదు, చికెన్ 65 వేయకూడదు, బెండకాయ ఏపుళ్ళు వేయకూడదు, మన గోబీలో వేయకూడదు, గోబీ 65లో ఎందులోనే వేయకూడదండి. ఎందులోనే వేయకూడదు. ఎందులో వేసినా అది అన్సేఫ్ కింద వస్తుంది. దాని మీద కేసు ఫైల్ చేస్తాం. ప్రజల విన్నపం ఏంటంటే అందరూ కూడా అట్రాక్షన్గా ఉన్నదని కలర్ కలిపిన పదార్థాలని తినొద్దు. సాధ్యమైనంత వరకు కలర్ కలిపినవి అన్నీ అవాయిడ్ చేయండి. పిల్లలకి అసలు పెట్టొద్దు. పీసు మిఠాయి లాంటిది కానీ, ప్రత్యేకంగా గులాబీ కలర్ ఉండే పీసు మిఠాయి కానీ, కొన్ని ఏ రకమైన రంగు అయినా, ఐస్ క్రీముల్లో రంగులు అయినా, బేకరీలో రంగులైనా, స్వీట్ స్టాల్లో రంగులైనా ఎక్కువ మోతాదు వాడటం మేము గమనించాం అందరినీ. అది పిల్లలకి పెడితే మనకంటే పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళకంటే పిల్లలు గమ్ముని అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అవ్వడానికి ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదు. లాంగ్ రన్లో ఇవన్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ముందుగా ప్రజలు అందరూ గమనించవలసింది ఏంటంటే రంగు కలిపిన పదార్థం ఏది తినొద్దు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ దగ్గర రీసైకిల్ ఆయిల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో అలాంటి వాటి మీద ఏం దృష్టి పెడుతున్నారు సార్? ఎట్లా సార్? మేము రుకో అనే ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ లెవెల్లో కార్యక్రమం చేపడుతుంది అండి. మన తెలంగాణలో ముఖ్యంగా GHMCలో ఏంటంటే రుకో అంటే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్. దాన్ని ఎవరైనా సరే మాకు ఒక ఇన్స్పెక్టర్ని సపరేట్గా పెట్టాం. పటాన్చేరు రామచంద్రపురం ఇన్స్పెక్టర్ భానుప్రసాద్ అని ఉన్నాడు. ఆయన మొత్తం సిటీలో ఉన్న ఈ అన్నిటితో టైప్ చేసి ఒక రికగ్నైజ్డ్ ఏజెన్సీకి వాళ్ళకి ఇచ్చేస్తాడు. అది వాళ్ళు ప్రాసెస్ చేసి వెహికల్స్కి పంపుతారు. ఇంకా మళ్ళీ బయట చిన్న వెండర్స్కి వెళ్తాం కానీ, ఇంకో వెండర్స్కి వెళ్తాం కానీ జరగదు. దానికి మేము ప్రస్తుతానికి నెలకి 3000 వరకు కలెక్ట్ చేస్తున్నాం. దాన్ని మినిమం 3000 సరిపోదు. నేను మినిమం 12,000 కన్నా కలెక్ట్ చేయాలి. మొత్తం పెద్ద ఎన్ని కవర్ చేయాలని ఉద్దేశం. సో ప్రధానంగా ఇటీవల కాలంలో ఏ సూపర్ మార్కెట్ల మీద తనిఖీలు చేశారు సార్? అక్కడ మీకు ఎలాంటి సూపర్ మార్కెట్లో ఏంటంటేనండి, చాక్లెట్స్లో మన పురుగులు రావటం, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ అమ్మటం, ఈ తెల్ల పురుగులు కొన్నిట్లో కొంచెం ఎక్స్పైర్డ్ ఐటమ్స్ లేబుల్ సరిగ్గా లేకపోవటం అనేది ఎక్కువగా గమనిస్తున్నాం. ఈ పురుగులు కూడా కొంచెం అక్కడక్కడ తెల్ల పురుగులు రావటం కొన్ని పదార్థాల్లో గమనించాం. వాటిని ఇమీడియట్గా డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. వాటి మీద కొన్ని సూపర్ మార్కెట్లో ఆల్రెడీ రన్నింగ్ కేసులు ఉన్నాయి. అవి కాకుండా ఒక 700 అబోవ్ బిట్వీన్ 700 నుంచి 800 మధ్యలో మన హైదరాబాద్ GHMC పరిధి 4 అడిషనల్ కలెక్టర్లు 4 జిల్లాల పరిధి కాబట్టి 4 జిల్లాల అడిషనల్ కలెక్టర్ల దగ్గరికి వెళ్తుందండి. ఇప్పుడు దాకా మరి గత 2.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 750-780 దాకా మేము
చేయటం జరిగింది. కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పబ్లిక్ కూడా తీసుకోవాలని కోరుతున్నాం. దీని మీద తీవ్రంగా చర్యలు తీసుకుంటాం. మేము కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళింది దీని మీద వీటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేద్దామని. ఎందుకంటే నేను చెప్పిన ఈ మసాలా దినుసుల మీద దాల్చిన చెక్క కూడా దానికి కూడా రంగు ఉంటుంది, మన లవంగాయకు కూడా రంగు ఉంటుంది, యాలక్కాయకు కూడా రంగు వేస్తున్నారు చాలామంది. తప్పుడు మార్గాలు ఎంచుకుని వాళ్ళ అవి అట్రాక్టివ్గా కనపడితే అట్రాక్షనే కాదు, దాన్ని కొంచెం గమనించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే ఇటు హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏదైతే ఇటు హోటల్స్ మీద కానివ్వండి, రెస్టారెంట్స్ మీద కానివ్వండి, సూపర్ మార్కెట్ల మీద ఈ డ్రైవ్ ఇదే విధంగా కొనసాగుతుంది. సో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోల్ బాలాజీ గారు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఈ డ్రైవ్ ఇదే విధంగా కొనసాగుతుంది. తప్పకుండా నగరవాసులు అలర్ట్గా ఉండాలి, నాసిరకమైనటువంటి ఏదైతే కల్తీ ఆహారానికి దూరంగా ఉండాలి అంటూ కూడా ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. బయటికి వెళ్ళి ఆహారం తీసుకుంటే మాత్రం అది ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందంటూ ఇటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇది స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.